రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అభిషేక్ మను సింఘ్విని ప్రభుత్వ సలహాదారు హరికర వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు. వారిరువురు కలిసి కేశవరావు నివాసానికి బయలుదేరారు. ఇక సాయంత్రం 7 గంటలకు నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హోటల్ షెరాటన్ లో సిఎల్పి మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి కూడా సిఎల్పిలో పాల్గొననున్నారు. ఇక అభిషేక్ మను సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకు పరిచయం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హైదరాబాద్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఇవాళ సాయంత్రం జరగబోయే సిఎల్పి మీటింగ్ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? అదేవిధంగా రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే ప్రోటోకాల్ అది ప్రభుత్వ సలహాదారు అయినటువంటి హరికర వేణుగోపాల్ సాధారణంగా ఆహ్వానం పలికారు. అయితే ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఉదయం 11 గంటలకు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారు కేశవరావు నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ కేశవరావు అంటే ఏదైతే రాజ్యసభ సభ్యుత్వానికి కేశవరావు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడ్డ ఖాళీ ఈ నేపథ్యంలో కూడా ఈ రాజ్యసభకు ఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ నుండి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి కూడా మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పొచ్చు. అనంతరం కూడా సాయంత్రం 7 గంటలకు నానక్రామ్ కూడా ఏదైతే హోటల్ షెరాటన్ లోని జరగనున్న సిఎల్పి సమావేశానికి అభిషేక్ మను సింఘ్వి హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ సిఎల్పి సమావేశానికి హాజరవుతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కూడా అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేరుకున్నారని చెప్పొచ్చు. శిరీష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.